హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు కల్పనానండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈరోజు వీడియో ఏంటంటే నెల్లూరుకి అయితే వెళ్తున్నానండి. రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకుందామని. ఈరోజు లక్ష్మీదేవి అవతారం కదా, అందుకని నెల్లూరుకి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. దానికోసం వీడియో అయితే చేస్తానండి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీరు వీడియో స్కిప్ చేశారంటే మీకు మంచి మంచి మిస్ అయిపోతారండి అమ్మవారిని చూపించేది. చూడండి, బస్సులో అయితే నేను మా పెద్ద అబ్బాయి అయితే వెళ్ళామండి. బస్సులో వెళ్ళేది ఒక క్లిప్ తీసినట్టున్నాడు మా అబ్బాయి. తర్వాత తీసుకొచ్చేసి మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు లైటింగ్ చూపిస్తున్నాం చూడండి మీకు బయట. ఇది ఎంట్రన్స్ అండి, రాజరాజేశ్వరి గుడి ఎంట్రన్స్ ఇది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి టికెట్లు ఉన్నాయి, మామూలుగా ఉన్నాయి. మేము మామూలుగా అయితే దర్శనానికి వెళ్ళామండి. చెప్పులు బయట వదిలేసాము. గుడి బయటే ఉంటాయి చెప్పులు వదిలేసేసి కాళ్ళు కడుక్కుంటూ. చూడండి అలంకారం అటు సైడ్ ఇటు సైడ్ ఎంత బాగా చేశారో. లైటింగ్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. చూసేవాళ్ళకైతే తెలుస్తుంది అది. నెల్లూరు సర్కిల్లో ఎవరన్నా ఉంటే వెళ్ళండి, చాలా బాగుందండి. ఇదిగండి ఇక్కడ చూడండి, మనకి జనం చూసారా, చూపిస్తున్నాను ఎంత జనం రష్ అయిపోయిందండి. మేము పోయింది కూడా ఇప్పుడు 5:30 కల్లా వెళ్ళిపోయామండి. కానీ అప్పటికే జనం చూసారా, 5:30 6 కావచ్చింది మేము వెళ్ళేటప్పటికి. జనం ఫుల్ అయిపోయారు అప్పటికే. జనం రాకముందే వెళ్దాం అనుకున్నాము, కానీ జనం వచ్చేసారండి అప్పటికే. బాగా రష్ ఎక్కువైపోయింది. వీడియో కూడా సరిగ్గా తీలేకపోయింది జనం, అందుకే చూపిస్తున్నాను చూడండి మీకు. వీడియోని కూడా ఎక్కడైనా తీస్తామంటే అసలు తోసేస్తున్నారు జనము, అలా ఉంది. ఇప్పుడు మనకి చుట్టూ అలంకరణ అయితే బాగుందండి. ఇక్కడైతే లక్ష్మీదేవిని సపరేట్గా పెట్టి లక్ష్మీదేవి అలంకరణ, అదే రాజరాజేశ్వరి దేవిని పెట్టి లక్ష్మీదేవి అలంకరణ చేశారండి ఈరోజు. చాలా బాగుండిందండి అమ్మవారి అలంకరణ అయితే. అసలు చూస్తుండాలనిపించినంత అలంకరణ చేశారు. అదంతా జనాలు అందరూ వచ్చిన వాళ్ళంతా దాన్నే ఎక్కువగా చూస్తున్నారండి. బాగుంది, భలే చేశారు అలంకరణ అయితే. అదంతా కాసేపు చూసి ఫొటోస్ తీసేసుకొని మళ్ళీ మనం లైటింగ్ అంతా గుడి చుట్టూ కూడా బాగా వేశారండి. ఎందుకంటే ఈ దేవీ నవరాత్రులు అనేది మనకి ఒక అద్భుతంలాగా ఒక మహిమ కదండి అమ్మవారిది. అందుకని ఈ దేవీ నవరాత్రులకి బాగా చేస్తారు ఇక్కడ. తర్వాత మనం క్యూలో వెళ్ళాలండి. మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళామని చెప్పాం కదా, క్యూలో అయితే కొంచెం ఇక్కడేమో ఫ్రీ అనిపించిందండి మనకి. వెళ్ళేటప్పుడు ఫ్రీగానే ఉందనుకున్నాం, కానీ కొద్ది దూరం వెళ్ళంగానే కొద్దిగా జనం ఎక్కువైపోయారు, లోపల ఉన్నారు. అందుకని కొద్దిగా ఏం పెద్ద టైం ఏం పట్టలేదులేండి, ఒక 1/2 అవర్లో అయిపోయింది. అందుకని గబగబా వెళ్ళిపోతున్నాము. డబ్బులు తీసుకునే వాళ్ళు కూడా వెళ్తున్నారు, కానీ మాది కూడా ఫ్రీగానే అయిపోయింది. తర్వాత మేము వచ్చేసామండి బయటికి. మాకు దర్శనం అయితే బాగానే జరిగిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి కొద్దిగా ఫోటోలు అయితే తీసుకున్నాము. బాగుంది కదా, అలంకరణ బాగుంది అని చెప్పేసి. నేనైతే దీనికి మేము పుట్టి పెరిగింది నెల్లూరు అండి, మా అమ్మగారిది. అందుకని మేము చిన్నప్పుడు వచ్చాము, పెళ్ళైన తర్వాత కూడా వచ్చాను. కానీ అప్పుడు ఇంత కొద్దిగా నాకేం కొంచెం అంత డెవలప్ లేదండి గుడి. ఇప్పుడు ఇంకా బాగా ఎక్కువైపోయింది. మా అబ్బాయి కూడా ఇదే మొదటిసారి చూడటం, చూపిద్దామని తీసుకెళ్ళాను నేను. మేమైతే బుచ్చి నుంచి చూడండి చూపిస్తాను, మీ హాయ్ చెప్తున్నాను. మేము బుచ్చి నుంచి వచ్చేసి బస్సులో వచ్చామండి. అక్కడి నుంచి మేము ఆటోలో వెళ్ళాము. 30 రూపీస్ తీసుకున్నారు రాజరాజేశ్వరి గుడికి. అట్లా వెళ్ళేసి మేము వచ్చేసాము. ఇక్కడ చూడండి శివుడు పార్వతిని చూపిస్తున్నా. ఇక్కడ ఒక బొమ్మ అనేది ఉందండి పెట్టి, కట్టుతారు కదా గుడిలాగా, అలా కట్టున్నారు. తర్వాత మనకి ఇక్కడ శివుడి బొమ్మలు ఉన్నాయండి లైన్గా. మన ఉత్తి శివుడి బొమ్మ ఒకటే ఉంది, అక్కడ మాత్రం శివపార్వతులు ఉన్నారు. ఇక్కడ 3 శివులు అండి. నేను అనుకుంటున్నాను త్రయంబకేశ్వరంలో 3 ఉంటాయి కదండి, అది అనుకుంటున్నాను నేను. తర్వాత ఇక్కడ ఒకటి సపరేట్గా ఒకటే ఉందండి. ఇటు సైడ్ లైన్ అంతా శివుడు బొమ్మలే పెట్టారు. తర్వాత మనకి ఇటంతా రౌండ్ తీసుకోవాలి. మళ్ళీ అటుపక్క మనకి అమ్మవారి బొమ్మలు పెట్టారండి, అది కూడా చూపిస్తాను నేను వీడియోలో. తర్వాత వచ్చేసి అది రౌండ్ చూపిస్తున్నాను కదా. జనం అయితే రష్ చూడండి, మీకు గుడి చుట్టూ రష్, తిరిగేవాళ్ళు తిరుగుతున్నారు. మరి అక్కడే మనకి లోపల దర్శనానికి వెళ్ళేదానికి అక్కడే క్యూ ఉందండి, అందుకని రష్ ఎక్కువైపోయింది అక్కడ. తర్వాత మనకి ఇక్కడ వాటర్ సప్లై అన్నీ బాగానే ఉన్నాయండి. గుళ్ళో మాత్రం ప్రసాదాలు, వాటర్ సప్లై అంతా బాగా చేశారు, చాలా బాగా అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత యాప్ చెట్టు కాడ పూజ చేస్తారు కదా, అలా పూజ చేసుకుంటున్నారు. మనకి పిల్లలు లేని వాళ్ళు అలా అంటారు కదండి, వాళ్ళందరూ పూజలు చేసుకుంటూ మామూలు వాళ్ళందరూ బాగా చేసుకున్న తర్వాత ఇక్కడ అనేది మనకి దక్షిణామూర్తి స్వామి అండి. ఇక్కడికి వచ్చాము మళ్ళీ దండం పెట్టుకుందానికి. చాలా బాగుండింది. ఇక్కడ కూడా అలంకరణ బాగా చేశారండి, చిన్నదైనా ముచ్చటగా చేశారు. ఇక్కడ వచ్చేసి చూడండి మనకి, ఇక్కడ నేను చెప్పాను కదా అమ్మవారి బొమ్మలు ఉంటాయనేసి. తర్వాత అమ్మవారి బొమ్మల కన్నా ముందు ఇవి ఉంటాయండి మనకి, ఏందది సుబ్రహ్మణ్య స్వామి. తర్వాత వచ్చేసి ఇదే సుబ్రహ్మణ్య స్వామి నెమలి వాహనం అండి. చూడండి ఎంత బాగున్నాడో. లైన్గా మనకి దేవుళ్ళన్నీ ఉంటారండి, శివపార్వతులు, సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు అన్నీ ఉంటారు. చూడండి బ్రహ్మదేవుడు అందరూ ఉంటారు. లైన్గా ఉంటాయండి చిన్న చిన్నవన్నీ. అవన్నీ చుట్టూ మనకి ఇటు సైడ్ మనకి శివలింగాలు చూసాం కదా, ఇటుపక్క ఇవి ఉంటాయి.
తర్వాత ఇక్కడికి వచ్చేటికి ఇక్కడ ఉంటారండి అమ్మవార్లు. ఇక్కడ చూసారా శిలలు ఉన్నాయండి. మన నాగుల చవితికి అలా పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి శిలలు అయితే. ఇంతకుముందు మేము పోయినప్పుడు ఏమో లేవండి, ఇప్పుడు కట్టినట్టున్నారు. మేము ఎప్పుడో వెళ్ళాం కదా చాలా ఏళ్ల క్రితం, అందుకని ఇప్పుడు కట్టినట్టున్నారు. అప్పుడైతే నాకు తెలియదు, గుర్తులేదు. ఇప్పుడు మనకి జనం వస్తే అక్కడ ఏదో అదే తాళాలు ప్రసాదాలు ఏదో తీసుకెళ్తున్నట్టున్నారండి, మేళ తాళాలు. అదొక క్లిప్ తీసాము. తర్వాత మనకి దర్శనం అయితే అయిపోయింది కదా, ఇంక బయటకు వచ్చేసామండి. బయటకు వచ్చేసి బయట డెకరేషన్ చూడండి ఎంత బాగుందో, చూసారు కదా, అంత బాగుండిందండి. ఈరోజు అయితే చాలా ఆనందంగా ఉంది నాకు. దర్శనం కూడా బాగా జరిగిపోయింది, మనకేం ఎక్కువ రష్ లేకుండా ఈజీగానే జరిగిపోయింది. బయట కూడా చాలా బాగా వేశారండి. చూడండి, మీకు దూరం నుంచి చూపిస్తున్నాను నేను. బయట సైడ్ ఎలా ఉంది ఫస్ట్ మన ఎంట్రన్స్లో అనేది, చుట్టూ కూడా కొంత దూరం వరకు బయట కూడా చాలా లైటింగ్ వేశారండి. అసలు ఆ ఏరియానే మన ఆటోలు బస్సులు అన్నీ కిత్త అయిపోయిందండి. జనాలు ఎక్కువ అయిపోయారు, రష్ ఎక్కువ అయిపోయింది. ఈ దారి అయిపోయేది, మన మెయిన్ రోడ్డు పోయేది చాలా రష్ అనిపించిందండి. మొత్తానికైతే మాకైతే బాగానే జరిగిందండి దర్శనం అయితే. ఇక్కడ అమ్మవారిని చూసారా, మనం బయటకు వచ్చేటప్పటికి మళ్ళీ అమ్మవార్లు వచ్చారు. అదే లక్ష్మీదేవి అమ్మవారు, సరస్వతీదేవి అమ్మవారు, కామాక్షిదేవి అమ్మవారు, అలాగ మనకి ఉండే తొమ్మిది అమ్మవార్లు అయితే ఉన్నారండి. ఇక్కడ లైన్గా పెట్టారు, లైటింగ్ పెట్టేసి చాలా బాగా అనిపించింది నాకు. అంతా మనకి ఒక్కొక్క అమ్మవారి పేరు రాసేసి కింద అమ్మవారిని అయితే లైన్గా పెట్టారు. కాళికామాత అందరూ మన 9 దేవతలు ఉంటారు కదా, అందరిని పెట్టారండి. తర్వాత ఇక్కడ మన లైటింగ్ వేశారు కదా, వెరైటీగా వేశారండి. కృష్ణుడు రాధా బొమ్మలు, రాములు వారి బొమ్మలు, చాలా బాగా రథం బొమ్మలు, అంత బాగుండింది. బయట అండి ఇదంతా మనకి రోడ్డు సైడ్ ఉంటుంది కదా, ఆ పక్క ఈ పక్క కలిపి వేసేసారు బాగా. మనకి ఇక్కడ వచ్చేటప్పటికి రథం వస్తుంది చూడండి, రథము కృష్ణుడు వాళ్ళు బాణం వేసినట్టు అలాగే చాలా బాగుంది లైటింగ్ అయితే. మాకైతే 2 కళ్ళు సరిపోలేదండి, అంత బాగా వేసారు లైటింగ్. కళ్ళు చెదిరిపోతున్నాయి అసలుకి. నాకు దగ్గర ఒక 2-3 కిలోమీటర్ల దాకా లైటింగ్ తోనే బాగా అలంకారం చేశారండి. చూడ ముచ్చటగా ఉన్నాయి లైటింగ్ కూడా. చెట్లకి అన్నిటికీ వేసారు, చాలా బాగా అనిపించింది నాకు కూడా. ఇంత లైటింగ్ చూడటం ఇదేనండి. నేనైతే చెప్పాను కదా చాలా ఏళ్ళు అయింది పోయి, అందుకని నాకైతే ఇంత లైటింగ్ ఉంటుందని తెలియదు. ఈసారి వెళ్దామని చెప్పేసి అనుకున్నాను. సరే మా అబ్బాయి కూడా నేను చూడలేదు కదా మమ్మీ చూద్దామన్నారు, అందుకని సరే అని చెప్పి తీసుకుపోయి చూపించానండి ఈరోజు. మమ్మీ ఇంత బాగుంది గుడి అని అంటున్నాడు మా అబ్బాయి కూడా వచ్చినప్పటి నుంచి. చాలా బాగుందండి, నాకు కూడా చాలా బాగా నచ్చింది. చూడండి మన దేవతలను కూడా అన్ని లైన్గా వేసారు చూడండి, ఫోటోలు చూసారు కదా. ఇక్కడ వచ్చేసి రంగులు రావటం లాగా లైటింగ్లు అయితే వెరైటీ అండి అసలు. ఇది ఇక్కడ పెద్దది రాముల వారిది చూడండి, లైటింగ్ వేసారు, రాముల వారు బాణం పట్టుకున్నట్టు. అలా వేసేసిన తర్వాత మనం ఇంకంతా అయిపోయిందండి. ఇంక మాకు బస్సు వచ్చేస్తుంది కదా అని చెప్పేసి వీడియోని అయితే ఇంక ఎండ్ చేసేద్దాం అనుకున్నానండి. ఇంతేనండి వాళ్ళ వీడియో. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన నెల్లూరు పక్కనే ఉంటే తప్పకుండా మన రాజరాజేశ్వరమ్మ దేవాలయాన్ని ఒకసారి సందర్శించండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. అమ్మవారి కృప కూడా మీకు అనుగ్రహం ఉంటుంది. కంపల్సరీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా రాజరాజేశ్వరి గుడి ఆలయాన్ని దర్శించండి, చాలా బాగుంటుందండి. సరేనండి, ఉంటానండి, బాయ్.